సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్లో దారుణం జరిగింది. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి కల్పనకు కొన్నేళ్ల క్రితట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. పిల్లల వయసు కూడా 10 ఏళ్లలోపే. నారాయణఖేడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా కల్పన పనిచేస్తోంది. కొంతకాలంగా చింటూ అనే వ్యక్తితో కల్పన వివాహితర సంబంధం కొనసాగిస్తోంది. ఇల్లీగల్ అఫైర్ కు భర్త అడ్డుగా ఉన్నాడని పక్కా ప్లాన్ తో చింటూతో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. మనూర్ మండలం ఎల్గోయి గ్రామ శివారులో ముత్యం రెడ్డిని హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్లో దారుణం జరిగింది. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి కల్పనకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. పిల్లల వయసు కూడా 10 ఏళ్లలోపే. నారాయణఖేడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది కల్పన. కొంతకాలంగా చింటూ అనే వ్యక్తితో కల్పన వివాహితర సంబంధం కొనసాగిస్తోంది. ఇల్లీగల్ అఫైర్ కు భర్త అడ్డుగా ఉన్నాడని పక్కా ప్లాన్ తో చింటూతో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. మనూర్ మండలం ఎల్గోయి గ్రామ శివారులో ముత్యం రెడ్డిని హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టారు. అయితే ఏమీ తెలియనట్లు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించడం లేదని కల్పన ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో భార్య తీరుపై అనుమానం రావడంతో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడిని, ప్రియురాల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.